ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ హింసా రాజకీయాలు చేస్తోందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఒంగోలు ఘటన చూస్తుంటే రౌడీయిజం చేయకపోతే పూట గడవదన్నట్లుగా వైసీపీ వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలులో ప్రభుత్వం ఇచ్చే పారితోషికం తీసుకుంటూ పార్టీ ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్ను ప్రశ్నించిన ప్రభావతి కుటుంబాన్ని వైసీపీ రౌడీ మూక చంపేస్తామని బెదిరించిందని బాబు ఆరోపించారు. ఆ కుటుంబానికి అండగా నిలిచిన టీడీపీ నేత మోహన్ పై మూకుమ్మడి దాడి చేశారని మండిపడ్డారు. గాయపడిన మోహన్ ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్లగా అక్కడ బీభత్సం సృష్టించి ఆసుపత్రిని ధ్వంసం చేశారని అన్నారు. వైసీపీ దౌర్జన్యాలను తీవ్రంగా ఖండించారు. దాడి సమయంలో పోలీసులు ఘటనా స్థలంలో ఉన్నప్పటికీ అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం పోలీసు అధికారుల వైఖరి ఏంటో తెలియజేస్తోందన్నారు. దాడికి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డే కారణమంటూ ఆరోపించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో శాంతి భద్రతలు దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్న వైసీపీ అరాచకాలపై అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న కొందరు పోలీసు అధికారులపై ఎన్నికల సంఘం దృష్టి పెట్టాలన్నారు. మోహన్ రావుపై దాడి చేసిన రౌడీలపై ప్రకాశం జిల్లా ఎస్పీ సుమిత్ సునీల్ కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ హింస రాజకీయాలు చేస్తోందంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఒంగోలు ఘటన చూస్తుంటే రౌడీయిజం చేయకపోతే పూట గడవదన్నట్లుగా వైసీపీ వ్యవహరిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలులో ప్రభుత్వం ఇచ్చే పారితోషికం తీసుకుంటూ పార్టీ ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్ను ప్రశ్నించిన ప్రభావతి కుటుంబాన్ని వైసీపీ రౌడీ మూక చంపేస్తామని బెదిరించిందని బాబు ఆరోపించారు. ఆ కుటుంబానికి అండగా నిలిచిన టీడీపీ నేత మోహన్ పై మూకుమ్మడి దాడి చేశారని మండిపడ్డారు. మరింత సమాచారం ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, వైసీపీ అరాచకాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయంటూ కూడా చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్నారు. దీనికి గల కారణాలేంటి, అసలేం జరిగింది? మొత్తం మీద చూసుకుంటే ఓటమి భయదన వైఎస్ఆర్సీపీ హింసా రాజకీయాలను ప్రోత్సహిస్తుందని చెప్పి టీడీపీ అధినేత చంద్రబాబు అయితే వచ్చేపెట్టడం ప్రశ్నించారు. ఎన్నికల్లో ఓటమి భయంతో వైసీపీ హింసా రాజకీయాలు చేస్తుందని చెప్పి కూడా ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రౌడీజం చేయకపోతే వైసీపీకి పూట గడవదన్న రీతిలో వ్యవహరిస్తున్నారని చెప్పి ఆయన అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలులో ప్రభుత్వం ఇచ్చే పాఠం తీసుకుంటూ పార్టీ ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్ని ప్రశ్నించిన ప్రభావతిపై ఆయన కుటుంబంపై వైసీపీ రౌడీ ముఖలు దాడి చేసి చంపేస్తామని బెదిరించడం సరైన పద్ధతి కాదు. దీనికి సంబంధించి పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే ఎవరైతే ప్రభావిత కుటుంబానికి అండగా ఉంటారని వెళ్ళిన మోహన్ రావుపై కూడా దాడి చేయడానికి కూడా తీవ్ర స్థాయిలో కూడా ఖండించిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఘటనకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా టీడీపీ ఫిర్యాదు చేస్తా ఉందని చెప్పి కూడా చంద్రబాబు అయితే ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే ప్రకాశం జిల్లా ఎస్పీ దీనికి సంబంధించి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆయన అయితే ప్రకాశం జిల్లా ఎస్పీలు కూడా కోరిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ రోజు రాష్ట్ర ఎన్నికల సంఘానికి తాము ఫిర్యాదు చేస్తామని చెప్పి కూడా టీడీపీ నేతలు అయితే చెప్తా ఉన్నారు. ఏదైతే నిన్న ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన సంఘటనకు సంబంధించి కూడా టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. రేఖ, శివ, అయితే ఈ దాడికి కారణము ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అంటున్నారు చంద్రబాబు నాయుడు. ఈ నేపథ్యంలో అసలు బాలినేని శ్రీనివాసరెడ్డి హస్తం ఏ మేరకు ఉంది ఇష్యూలో? అంటే ప్రధానంగా చూసుకుంటే బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు కావ్యారెడ్డి ప్రచారానికి వెళ్ళింది. ఆమె ప్రచారానికి వెళ్తాం దానికి కొంత ముందు సమయంలోనే ఈ సంఘటన జరిగింది. ఎవరైతే వాలంటీర్ వెళ్లిన పరిస్థితి కనిపిస్తా ఉంది. వాలంటీర్ ప్రభుత్వ జీతం తీసుకుంటూ ఎందుకు మీరు అక్కడికి వెళ్లాల్సి వచ్చింది, మీరు ఎందుకు రావాల్సి వచ్చిందని చెప్పి కూడా ఆమె ప్రభావతి ఫోటో తీశారు. ఫోటో తీసిన సమయంలో కూడా కావ్యారెడ్డి ఆమె అనుచరుల ద్వారా దాడికి పాల్పడిందని చెప్పి కూడా ప్రభావతి అయితే వ్యక్తివితో కూడా ఇందాక చెప్పిన పరిస్థితి కనిపిస్తాం. సో ఈ నేపథ్యంలోనే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన అనుగ్రహంతో ఆయన అనుమయిలే దాడికి పాల్పడ్డారు. రౌడీ ముక్కలు గంజాయి వెచ్చి దాడికి పాల్పడ్డారు. ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారంతా కూడా గతంలో రౌడీ షీటర్లుగా ఉన్నారని చెప్పి కూడా బాధితులు అయితే చెప్తా ఉన్నారు. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహారం మూలంగానే ఈ ఘటన జరిగిందని చెప్పి కూడా బాధితులు అలాగే చంద్రబాబు కూడా ఆరోపిస్తున్నారు. మరి పోలీసు అధికారులు ఈ కేసుకు సంబంధించి ఏ రకంగా వ్యవహరిస్తారు, ఎటువంటి దర్యాప్తు చేస్తారనే ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. ఇప్పటికే టీడీపీకి సంబంధించిన నలుగురికి గాయాలైన, అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఒకరికి వాలంటీర్ కూడా గాయాలైనట్లు కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి పోలీసు అధికారులు విచారణ చేసే దర్యాప్తు అయితే కొనసాగిస్తా ఉన్నారు. రైట్, థాంక్యూ శివ, థాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.